సో ఏం చేయాలి ఇప్పుడు? 42% రిజర్వేషన్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, గవర్నర్కు పంపించింది, ఆర్డినెన్స్ జారీ చేస్తారట. చెల్లుతుందా ఇది? ఆర్డినెన్స్ జారీ చేయడం చాలా స్వాగతయోగ్యం. కానీ నేను ఇందాక మనం చెప్పుకున్నట్టు లాస్ట్ 10 సంవత్సరాలలో ఏం జరిగిందని మనం మాట్లాడుకున్నాం. 7 రాష్ట్రాలు చేసిన అన్ని కొట్టివేయడం, ఎక్కడ ఇంప్లిమెంట్ కాలేదు. 50% పైన ఏది అవ్వలేదు. సో నేనేమంటున్నానంటే, ఏ రాష్ట్రాలు మళ్ళీ ఒకసారి చెప్పండి. నేను మీకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఈవెన్ మధ్యప్రదేశ్లో కూడా ముందు పెంచినారు. ఎన్ బ్లాక్ పెంచడం జరిగింది. 14% నుంచి 27% పెంచినారు. 50% క్రాస్ అయిన తర్వాత దాన్ని కూడా క్రాష్ చేయడం జరిగింది. కర్ణాటక, బీహార్, ఎన్ని రాష్ట్రాల్లో దాన్ని. సో 9th రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ సవరిస్తే తప్ప ఇవన్నీ కూడా కోర్టులో నిలవడానికి చాలా కష్టం. తెలంగాణ రిజర్వేషన్ కూడా నిలవడానికి కష్టం. సో కోర్టుకు పోయారంటే కొట్టేస్తారు 100%. ఇప్పుడు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మనం అంటే నేను నెగటివ్గా నేను మాట్లాడడం లేదు. నాకు ఆశగా ఉంది, ఎందుకంటే 42% ఇంప్లిమెంట్ చేస్తే మంచిదన్న ఆలోచన చేయాలి కూడా అని స్వాగతిస్తున్నాను కూడా. అదే విధంగా మనం ముందు ఏం జరిగినాయి గత 10 సంవత్సరాలలో ఈ వివిధ రాష్ట్రాలు తీసుకొచ్చినటువంటి ఇలాంటి సిమిలర్ చట్టాలు ఏమైనాయి? సిమిలర్ చట్టాలు ఎక్కడ ఇంప్లిమెంట్ కాలేదు. సో దీనికి అల్టిమేట్ సొల్యూషన్ ఇందిరాసాని కేసులో అక్కడికి వెళ్ళి మొన్న ఏ విధంగానైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగిందో, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏం చేసినారనంటే ఆర్టికల్ 15(6), ఆర్టికల్ 16(6)లో కొత్త ప్రొవిజన్ని ఇరికించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పట్టుకొచ్చినారు. అదే మన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్కి సంబంధించిన వీటన్నిటిలో మాత్రం 54, 16(4)లో దీంట్లో ప్రొవిజన్ చేయడం జరిగింది. దాన్ని ప్రతిసారి 50% దాటినప్పుడల్లా కొట్టివేయడం జరుగుతూ ఉంది. సో మనకి క్లియర్గా దీనికి ముందు కనిపించేది ఏమిటంటే, ఈ ఆర్డినెన్స్ ముందు కనిపించేది ఎవరో ఒకరు వెళ్తారు, దాన్ని ఛాలెంజ్ చేస్తారు. సో అల్టిమేట్గా ఇది సొల్యూషన్ కాదు అన్నట్టుగా మనకు అనిపిస్తాం. కోర్టుల్లో నిలబడడం కష్టం. ఇది కష్టంలాగా అనిపిస్తున్నది. నా రిక్వెస్ట్ ఏమిటంటే, అంటే సలహాగా ఒక అడిగినట్టయితే, రేవంత్ రెడ్డి ఒక సలహాలాగా అడిగినట్టయితే, దీనికోసం ఫస్ట్ థింగ్ మీరు తాత్కాలికంగా అసలు లోకల్ బాడీ ఎలక్షన్స్ చేయాలనుకుంటే మీకు కూడా మధ్యప్రదేశ్ మోడల్ ఒకటి సొల్యూషన్ ఉన్నది. నంబర్ 1. నంబర్ 2, మధ్యప్రదేశ్ మోడల్ని నేను కన్విన్స్డ్ కాదు. ప్లస్ అట్ ద సేమ్ టైం నేను దాన్ని రికమెండ్ చేయట్లేదు. కానీ తాత్కాలికంగా అంటే మీరు ఎన్ని రోజులు లోకల్ బాడీ ఎలక్షన్స్ చేయకుండా ఆపుతారు? ఎన్ని రోజులు లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతాయి? కేంద్రం నుంచి ఫండ్స్ రావడమే కాకుండా అసలు అక్కడ మనకున్నటువంటి లీడర్షిప్ మొత్తం వచ్చేదే లోకల్ బాడీస్. సో అక్కడ మనము ఈ ఎలక్షన్ జరగకుండా 1 year కనీసం మనం తాత్కాలికంగా అయినా, ఎందుకనంటే మనకి తెలుసు ఈ గత 10 సంవత్సరాల్లో వివిధ రాష్ట్రాలు తీసుకొచ్చినటువంటి వివిధ చట్టాలు ఎంతవరకు సఫలీకృతమైన మన ఎదుట ఉన్నటువంటి తరుణంలో ఒకటి మధ్యప్రదేశ్ మోడల్ ఏదైతే ఉందో తాత్కాలికంగా అయినా మనం ఏదైతే మధ్యప్రదేశ్లో 14% ఓబీసీ రిజర్వేషన్ ఉండిందో లోకల్ బాడీస్కి, దాన్ని 35% చేయడం జరిగింది. యూనిట్ వైజ్ తీసుకొని ప్రతి యూనిట్ వైజ్ 30%, ఏకంగా 21%. ఎవరు ప్రభుత్వం చేశారు? సో ఇది శివరాజ్ సింగ్ చౌహాన్ గారే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2021-22లో హీ హిమ్సెల్ఫ్ ఇస్ ఓబీసీ. బట్ 3 terms ముఖ్యమంత్రి ఉన్న ఆయన ఎందుకు చేయలేకపోయారు? ఆయన ఓబీసీగా ఉండి కూడా ఏమిటి అంటే 2021 వరకు ఎందుకు చేయలేకపోయారు? ఆయన స్వయంగా ఓబీసీ కదా. బట్ 21 వరకు, ఎందుకంటే ఆయన ఐ థింక్ ఈజ్ చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ 2005. ఆయన 18 years చేసినారు. 4th term, అది 4th termలో మొన్న ఆయన చేసినారు. సో దాని పూర్వపరాలు నాకు పెద్దగా తెలియదు, ముందుకెందుకు చేయలేదని నాకు తెలియదు. కానీ ఓవరాల్ దేశం మొత్తంలో లోకల్ బాడీస్లో మా గౌరవ సుప్రీంకోర్టు చెప్పినట్టు ట్రిపుల్ టెస్ట్ చేసి 14% నుంచి 35% లోకల్ బాడీస్లో ఓబీసీ రిజర్వేషన్ పెంచిన ఏకైక రాష్ట్రం అది మధ్యప్రదేశ్. సో ట్రిపుల్ టెస్ట్లో 3 కండిషన్స్ ఉంటాయి. ఒకటి, మీరు డెడికేటెడ్ కమిషన్ వేయాలి, డెడికేటెడ్ బీసీ కమిషన్ తెలంగాణ వేసినారు. నంబర్ 2, మీరు మీకేంటంటే ఈ ఎంపెరికల్ డేటా కావాలి కాబట్టి మీరు మొత్తం ఏవైతే లోకల్ బాడీస్ ఉన్నాయో లోకల్ బాడీకి సంబంధించినటువంటి సర్వే చేసి మీరు ప్రతి యూనిట్ అంటే ఇప్పుడు మనకి గ్రామ పంచాయతీ యూనిట్,
మనకి మండలం యూనిట్, జిల్లా పరిషత్ ఒక యూనిట్, మనకి మున్సిపాలిటీల యూనిట్, మున్సిపల్ కార్పొరేషన్ల యూనిట్, ఇలాంటి ఈ యూనిట్లల్లో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు ఎంతమంది ఉన్నారు అనేది లెక్క వేయడం. అది 2 సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ వచ్చేసి మొత్తం ఎస్సీ, ఎస్టీ ప్లస్ ఓబీసీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ మీరు ఎప్పుడైతే ఈ గణన చేస్తారో, ఎంపరికల్ డేటా మీ దగ్గరికి వస్తుందో, ఆ డేటా వచ్చిన తర్వాత ఆ డేటాను ఉపయోగించుకొని మీరు నిర్ధారణ చేయాలి. చేసి ఎస్సీకి, ఎస్టీకి ప్లస్ బీసీలకి మీరు యూనిట్ వైజ్ ఎంత రిజర్వేషన్ ఇస్తారు అనే దాన్ని 50% పరిధిలో పెట్టి మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఎస్టీలు 10% ఉన్నారు, ఎస్సీలు 10% ఉన్నారు, అక్కడ బీసీలకు 30% చేయొచ్చు. ఎస్, అంతేనా? సో ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గ్రామ పంచాయతీ, కానీ ఒక చోట ఎస్టీలు 20%, ఎస్సీలు 20%, 40% అయింది. సో అక్కడ మరి అక్కడ 10% వస్తాయి కదా, వస్తుంది, 10% వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు మనకి లోకల్ బాడీస్కి వచ్చేసరికి ఫస్ట్ రైట్ అనేది ఎస్సీ, ఎస్టీలకు ఉంటుంది. దాని తర్వాత మిగిలిన ఏదైతే ఉందో అది ఓబీసీ రిజర్వేషన్కి వెళ్తుంది, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ పరంగా వాళ్ళకి వచ్చే కాన్స్టిట్యూషన్ పరంగా వస్తుంది కాబట్టి. కానీ ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే తాత్కాలికంగా అంటే దీన్ని మళ్ళీ చెప్తున్నాను నేను, ఎందుకంటే దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ ఇందిరాసాని కేసులో మనం కేంద్ర ప్రభుత్వం చేయదు అని కాదండి, నేను ఇదే చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వమును రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు ఆ గ్లాస్ సీలింగ్ని పగలగొట్టే దిశగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. నేనేమంటున్నానంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బీసీలు, ఓబీసీలలో ఉన్నటువంటి ఈ ఆశయాలు, ఈ ఆస్పిరేషన్స్, ఇవన్నిటిని ఛానలైజ్ మనము ప్రాపర్ దిశగా చేయకపోతే అది ఒక వేరే డైరెక్షన్లో పోయేటటువంటి మనకి కనిపిస్తున్నది. ఎందుకంటే ఓబీసీలు ఇందాక మీరు అన్నట్టు హోమోజీనియస్ కమ్యూనిటీ కాదు, అవన్నీ ఆ స్టేజ్ దాటిపోతున్నాయి. ఇవన్నీ దాటిపోయి ముందుకెళ్ళినటువంటి పొజిషన్ కనిపిస్తున్నది. సో మనము మధ్యప్రదేశ్ మోడల్ తీసుకున్నట్టయితే లెటస్ సే ఒక గ్రామ పంచాయతీ తీసుకుందాం. ఒక గ్రామ పంచాయతీలో 15 వార్డులు ఉన్నాయి, 17 వార్డులు ఉన్నాయి. సో గ్రామ పంచాయతీలో యూనిట్ తీసుకొని గ్రామ పంచాయతీ మొత్తంలో ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు అని గణన చేసి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 10% ఎస్సీలు ఉన్నారు. సో 10% ఆఫ్ టోటల్ 15 వార్డ్స్ అంటే 1.5 అంటే 2 వార్డ్స్ ఎస్సీలకు రిజర్వ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10% ఎస్టీలు ఉన్నారనుకో, మళ్ళీ 10% అంటే 15లో 1.5 2 వార్డులు అటు వెళ్ళిపోతాయి, మన 4 అటు వెళ్ళిపోయినాయి. 50%లో మనకి 15లో అని అంటే 7.5 అంటే 8. సో దాంట్లోంచి మిగిలిన ఎంత 2 + 2 + 4 4 వార్డులు బీసీలకు వెళ్తాయి. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మధ్యప్రదేశ్లో మున్సిపాలిటీలు మనం తీసుకున్నట్టయితే అంటే మా దగ్గర మున్సిపాలిటీలు ఉంటాయి, మున్సిపల్ పంచాయత్స్ ఉంటాయి, మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటాయి. మున్సిపాలిటీస్ అనేది 2వ లెవెల్, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీస్, మున్సిపల్ పంచాయత్స్. మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో సెకండ్ స్టేజ్ ఉన్నాయో, ఏవైతే గ్రామ పంచాయతీని మున్సిపల్ పంచాయతీ అంటారు. గ్రామ పంచాయతీ వేరు, గ్రామ పంచాయతీ వేరు, మున్సిపల్ పంచాయతీ. మున్సిపల్ పంచాయతీ బాడీస్ లో 3 రకాలు, అక్కడ మన దగ్గర 2 రకాలు, అక్కడ 3 రకాలు. సో ఈ మధ్యలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అంటే అక్కడ 20,000 నుంచి 1,00,000 నుంచి 3 లక్షలు, 3 లక్షల పైన మున్సిపల్ కార్పొరేషన్. ఈ మధ్యలో ఉన్నటువంటివి 98 ఉన్నాయి, 98 మున్సిపాలిటీలు ఉన్నాయి. 98 మున్సిపాలిటీలలో ఈ రకంగా ఇందాక ఇప్పుడు మధ్యప్రదేశ్ మోడల్ ప్రకారంగా చేసినట్టయితే 30% రిజర్వేషన్ ఓబీసీలకు వచ్చింది అక్కడ మున్సిపాలిటీలలో. రూరల్లో ఎస్సీ ఎస్టీ పాపులేషన్ కొంచెం రూరల్ ఎక్కువ ఉంటుంది. అదే అర్బన్ లో మీకు కొంచెం తగ్గడం వల్ల ఓవరాల్ గా యూనిట్ వైజ్ తీసుకోవడం వల్ల 30% రిజర్వేషన్ మున్సిపాలిటీలకి ఓబీసీలకు వచ్చింది. అదే మీరు ఈ ఫార్ములా ఉపయోగించకుండా 16 + 20 ఏదైతే ఉందో తెలంగాణలో 16% ఎస్సీలు, 20% ఎస్టీలు తీసుకుంటే కేవలం 14% ఓబీసీలకు వచ్చేది. ఈ విధంగా మీరు 30% ఇవ్వడం జరుగుతుంది. సో ఈ తాత్కాలిక సొల్యూషన్ కూడా ఒకటి ఉంది అనేది మనం సూచన నేను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినాను. నేను ఒక మున్సిపల్ కార్పొరేషన్స్ లో కూడా సుమారు ఇంచుమించు అంతే, అరౌండ్ 30-35 దగ్గర వచ్చింది. సో అంటే ఈ లెక్కన అర్బన్ లోకల్ బాడీస్ లో కొంచెం ఎక్కువ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీలో గ్రేటర్ హైదరాబాదే అనుకుందాం 33% ఇవ్వగలిగారు, ఎందుకంటే ఎస్టీ పాపులేషన్ తక్కువ ఉంది ఇక్కడ. ఒకటి మాత్రం ఐ థింక్ 150లో 1-2 ఎస్టీ ఇచ్చారు. కొంత 33% ఇక్కడ ఇవ్వగలిగారు, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ పాపులేషన్ గ్రేటర్ హైదరాబాద్లో తక్కువ ఉంది కాబట్టి.
సేమ్ మీరు అన్నట్టు ప్రతిదీ యూనిట్ వైజ్ చేసుకుంటూ వెళ్తే, మున్సిపాలిటీ వైజ్ చేసుకుంటూ వెళ్తే అర్బన్ లోకల్ బాడీస్లో కొంచెం ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే అర్బన్లో కొంచెం ఎస్సీ ఎస్టీ పాపులేషన్ తక్కువ ఉండే అవకాశం ఉంది. ఎస్టీ పాపులేషన్ మెయిన్లీ చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు గిరిజనులు కాబట్టి ఎక్కువ, ఆదివాసీ ప్రాంతాల్లో ఎక్కువ. అవును, వాళ్ళు ఫారెస్ట్ ఏరియాస్లో ట్రైబ్ గ్రామీణ క్షేత్రాలు ఉంటాయి. సో దీంట్లో నేను చెప్పేది ఏమిటంటే, మనం తాత్కాలిక సొల్యూషన్ ఒకటి మధ్యప్రదేశ్ మోడల్ ఉన్నది. దాన్ని అంటే మనం లోకల్ బాడీ ఎలక్షన్స్ చేయాలి. ఎందుకంటే అది రాజ్యాంగబద్ధంగా, ప్లస్ మా గౌరవ హైకోర్టు కూడా చెప్పింది 30 సెప్టెంబర్లో మీరు చేయండి అనేసి. సో ఈ రూట్ని మనము ఎంచుకోవడం మంచిదా, లేకపోతే ఇతర రూట్ల ద్వారా ఎంత టైం పడుతుందో మనకి తెలియదు. అదేవిధంగా అసలు మనం మిగతా ఎంచుకున్నటువంటి రూట్ ఏదైతే ఉందో అసలు అది లీగల్గా స్టాండ్ అవుతుందా లేదా అనేది చాలా పెద్ద ప్రశ్నగా మారిపోతున్నది. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి డైరెక్షన్లో వెళ్ళాలని నా సూచన. మధ్యప్రదేశ్ మోడల్ ఇస్ ది బెస్ట్ మోడల్ ఫర్ టెంపరీ పర్పస్, తాత్కాలిక. ఇట్లా చేస్తే ఎంత పర్సెంట్ రావచ్చు మన మున్సిపాలిటీస్లో, మన జడ్పీటీసీ ఎంపీటీసీలో ఎంతవరకు రావచ్చు మీ ఉద్దేశంలో? నేను జెడ్పీటీసీ ఎంపీటీసీలు నేను అనేది ఏంటంటే, అది మీకు ఇంచుమించు మనకు ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఎస్సీ ఎస్టీలకు ఉందో అంతవరకే వస్తుంది.